పులివెందుల పర్యటనలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఉదయమే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయ ఘాట్ దగ్గరికి వెళ్ళి తల్లిగారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి గారితో కలిసి నివాళి అర్పించారు. ఆ తర్వాత పులివెందుల్లో తనను కలవడానికి వచ్చిన ప్రజలను కలిసి ఉల్లి చిని రైతులు, చిని అంటే ఇక్కడ మోసంబి అంటారు, ఆ చినికాయ రైతులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వాళ్ళ గోడి వెళ్ళబోసుకున్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన పంటను పరిశీలించడం కోసం వెళ్ళి ఉల్లి పంటను పరిశీలించి తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని మనం ఎక్కడ చూసి ఉండం, ఎప్పుడు చూసి ఉండం, రైతుల కష్టాలను కనీసం కూడా పట్టించుకోవడం లేదు, కనీసం మద్దతు ధర కూడా ఇవ్వడం లేదు, ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం ఏంటి, రైతులు కనీసం టన్ను 100 రూపాయలుగానే అడిగే నాతులు లేకుండా పోయారు. ఏం చేయాలో తెలియక ఉల్లి రైతుల కళ్ళలో నిలుగు తిరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి సొంత హెరిటేజ్ షాపుల్లో మాత్రం 35 రూపాయలకు ఉల్లిగడ్డలు అమ్ముతూ ఉల్లిపాయలు అమ్ముతున్నారు, ఎర్రగడ్డలు ఉల్లి అమ్ముతూ ఉన్నారు. కానీ వాళ్ళ రైతుల దగ్గర నుంచి కొంటూ ఉన్నది 5 రూపాయలకు 6 రూపాయలకు. ఇంత అద్దుమానంగా ఇంత దుర్మార్గంగా వ్యాపారం ఎవరైనా చేస్తారా? కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళ కనీస గిట్టుబాటు ధర ఎందుకు కల్పించడం లేదు? రైతులను ఎందుకు గాలికి వదిలేశారు? వాళ్ళకు వీళ్ళు చెప్పిన మాయమాటలు ఏంటి? ఇప్పుడు ఆ రైతులను ఏడిపిస్తున్నది ఏంటి? ఒక్క రైతన్నా సంతోషంగా ఉన్నారా? ఒక్క రైతు కళ్ళల్లో అయినా ఆనందం ఉందా? ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాల్సినటువంటి అవసరం ఉంది. కనీసం మానవత్వం కూడా లేని ప్రభుత్వం ఇది. రైతులను ఆదుకోవాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే పిలిపించారు. అందులో భాగంగా వాళ్ళు ఈ నెల 6వ తేదీ కూడా రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమాలకు పిలిపించారు. అని ఒకటైతే ఫ్యాక్ట్, రైతులు కూడా సంతోషం కదా పక్కన పెట్టండి, పాపం వాళ్ళకి అది ఎప్పుడూ ఉండదు. మినిమంలో మినిమం ఆనందం కూడా, అరే ఈ పంట పండించావు, అది పెట్టిన పెట్టుబడి అన్న వెనక్కి వస్తుందని చెప్పి ఆనందం కూడా ఏ రైతులో కూడా లేకపోవడం బాధాకరం కాదు, అత్యంత వేదన కలిగించే విషయం అండి బాబు.